Thank you, sir. Now I call upon the Honorable Deputy Chief Minister, Shri Pawan Kalyan Garu, to deliver the honorary address. Thank you. Good morning to all. Namaskaram andarki. I extend my warm greetings to Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu. Let me congratulate Honorable CM for bringing Google into the state. It's a big achievement, sir, and we take great pride. And we believe in your leadership. అది మీరు ప్రతిసారి అది ప్రూవ్ చేస్తూ ఉంటారు మీ అచీవ్మెంట్స్. ఇట్స్ క్వైట్ ఇన్స్పైరింగ్ టు ఆల్ ఆఫ్ us. పయ్యావులు కేశవల్ గారికి, వనిగాని సత్యప్రసాద్ గారికి, అలాగే గౌరవ నారా లోకేష్ గారికి, మిగతా గౌరవ క్యాబినెట్ సభ్యులందరికీ, క్యాబినెట్ కొలీగ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చీఫ్ సెక్రటరీ నీరు కుమార్ ప్రసాద్ గారికి, శ్రీమతి జయలక్ష్మి చీఫ్ కమిషనర్ ఫర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ పీయూష్ కుమార్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్, అలాగే డీజీపీ తిరుమలరావు గారికి, అలాగే ఉన్నత అధికారులకి, సీనియర్ అఫీషియల్స్కి, ఇక్కడ గ్యాదర్ అయిన జిల్లా కలెక్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకించి జస్ట్ ఓన్లీ షేర్ మై ఇక్కడికి ఎందుకు వచ్చాం మేము అందరం అని అనడానికి, today being Nani Palkiwala's death anniversary, I'd like to quote one of few of his lines. He was quoting G.K. Chesterton. The rot begins when wild actions are received calmly by society. The G.K. Chesterton రాసిన మ్యాడ్ అఫీషియల్ అనే ఎస్సేలో ఆయన కోట్ చేస్తా ఆ పుస్తకం రాసింది ఏంటంటే, గత ప్రభుత్వం చేసిన పనులన్నీ ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే అది మూలాలు కదిలించేసే పనులు అయిపోయినాయి. వీటిని సరిదిద్దుకోవడానికి వి కెప్ట్ ఆల్ అవర్ డిఫరెన్సెస్ అసైడ్. దీని వెనక ముఖ్య ఉద్దేశం, వి వాంట్ టు సేఫ్ గార్డ్ ద డెమోక్రసీ. ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, నేతృత్వం వహించే నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే ఎలా రావాలని చెప్పి అందరం వి సెట్ అసైడ్ అవర్ డిఫరెన్సెస్. We formed an alliance and people believed in us and they gave a great mandate that we would like to remind that part. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నా పర్సనల్గా నేను రివ్యూస్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఒకటి ఫిజికల్ ఇర్రెగ్యులారిటీస్, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, ఏది కూడా రూల్ బుక్ పాటించని విధంగా ఇవన్నీ చూసి చాలా ఇబ్బందులు వస్తుంది. ఇందాక కేశవుల్ గారు చెప్పినట్టుగా we took the guidance of Honorable CM. I take really pride in working under him and along with him, and all his experience, expertise and his administrative capabilities are quite really inspiring. We are willing to learn from him. ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు. మేము ఎన్ని మాట్లాడినా వేరే పాలసీ మేకర్స్ ప్రజల తాలూకు ఆకాంక్షల్ని, వాళ్ళ కష్టాలని మాట్లాడగలం, పాలసీల్లో చేయగలం, కానీ క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్ళగలిగేది, ప్రజలకి చేరువ చేయగలిగేది ఇది మీరే చేయగలరు. దానికి ఇది మీకు మా జర్నీ చెప్తే ఎంత ఇబ్బంది పడ్డాం మేమందరం అని ఒకసారి మీకు తెలియజేస్తే దీన్ని అండర్స్టాండ్ ద intricacies and the depth and seriousness of what we had gone through. గత ప్రభుత్వం మా అందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టింది. ఉన్నతాధికారుల చేత, రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి, ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికీ ఏమనిపించింది అంటే, బయట నుంచి వెన్ వీఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్, ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైజ్ దేర్ అబ్జెక్షన్. అంటే మాకు కామన్ మెన్గా ఎలా ఉంటుందంటే, బయట నుంచి చూస్తే యూర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్, మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి, హౌ కమ్ యూ డిడ్ంట్ సే నో టు దట్? హౌ కమ్ యూ హ్యావెంట్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్, ఎనీ రాంగ్ డూయింగ్? మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది.
ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరేంటి, ఏం చేయరేంటి అనేది మా నిస్సహాయత, మా ఆవేదన. ఇట్ వాస్ క్వైట్ పెయిన్ఫుల్, ఇట్ వాస్ క్వైట్ మాకు రెస్ట్లెస్నెస్ వచ్చేది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్, టు కంట్రోల్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, and through that controlling the entire 5 crores plus people. మా నిస్సహాయత రోడ్ల మీదకి వచ్చింది. ఈవెన్చువల్గా మీరు చూస్తున్నారు, ఐదర్ ఫ్రమ్ సిరియా ఆర్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇంక్లూడింగ్ శ్రీలంక, ఇఫ్ ద పొలిటికల్ లీడర్షిప్ fails, it is administrative division. Administrative wing should be able to take part, make sure that decay doesn't go further. Last regime law, administration, let me be blunt, administration didn't participate. They just listened to them. They didn't say no. The cost of no of last administration is 10 lakh crores debt to the state, and we are struggling today. ఈ రోజుకి మా ఆఫీసుల ముందుకు వచ్చి, పార్టీ ఆఫీసుల ముందుకు వచ్చి ఒక్కొక్కరు మా దగ్గరికి వచ్చి ఇన్ని సమస్యలు అని చెప్తా ఉంటే డబ్బులు లేవు, జీతాలు ఇవ్వలేకపోతుంది చాలామందికి. మొన్న ఈ మధ్యన సత్యసాయి జిల్లాలో ఒక 30 కోట్లు జీతాలు ఇవ్వలేకపోయాం. అనుబుల్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళగానే పాపం చాలా అడ్జస్ట్ చేసి డబ్బులు ఇచ్చారు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ యూ షుడ్ లర్న్. ఎందుకంటే ఫైనల్గా మీకు బ్లంట్గా చెప్తాను, ప్రజలు తిరగబడతారు. వీ హ్యాడ్ సీన్ Syria, been seeing in Syria, being in Sri Lanka and so many other countries. మనం ఎక్కడ లాస్ట్ టైం మేము దూరంలో లేవుండే. లాస్ట్ టైం వి వర్ సో రెస్ట్లెస్. ఆయన లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తుంటే, అది చాలాసార్లు రోడ్డు మీద వెళ్తుంటే, ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్లో ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి. మేము ఎవరిని చూడలేకపోయాం. మాకు ఇప్పుడు రాళ్ళు రప్పలే కనిపించాయి, కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది. సో మై రెస్పెక్ట్ టువర్డ్ సీఎం గారు హెస్ రియల్ ఇంక్రీజ్డ్. లైక్ మేము ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళం, అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం. అండ్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, కొంత అడ్జస్ట్మెంట్స్ తప్ప కొన్నిసార్లు కొన్ని పాత జివోస్ కావచ్చు, కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రిస్ట్రిక్ట్ చేయొచ్చాము, కానీ వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన స్టేట్ని, యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ, ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి ఈ అప్పులు, వారసత్వంతో అప్పులు, కష్టాలు, ఇర్రెగ్యులారిటీస్తో వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలి అంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు రియలీ, వీ నీడ్ యువర్ సపోర్ట్. ఇది మోర్ దెన్ ఐఎమ్ బెగింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ, ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. లాస్ట్ టైం మేము ఎన్ని చూస్తామంటే, ఇఫ్ కలెక్టర్స్ కూడా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కాకినాడ there were 3 check posts. ఆనరబుల్ మినిస్టర్ సివిల్ సప్లై నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి 3 చెక్ పోస్టులు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్, రవాణా జరుగుతూ ఉంటే వీ డోంట్ నో హూమ్ టు బ్లేమ్. స్ట్రైట్ ఈజీగా పాయింట్ చేసేయచ్చు కానీ ఫింగర్స్, ఇట్ ఈస్ ద కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ద ఎస్పీస్ రెస్పాన్సిబిలిటీ. హౌ కమ్ దే హ్యాడ్ ఇగ్నోర్డ్? And it was quite disappointing for us. Into మాకైతే పర్లేదు, వీఆర్ నాట్ హియర్ ఫర్ మేకింగ్ మనీ, వీఆర్ వాంట్ టు డూ సంథింగ్. ఇందాక as I said, the rot begins when wild actions are received calmly by society. అంటే ఇలాంటి వైల్డ్ యాక్షన్స్ చూసుకుంటా ఉంటే అండ్ కంట్రీ విల్ డిసింటిగ్రేట్ నో సోనర్. అంటే మీరు వెళ్ళి కాకినాడ ఎయిర్పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి చూస్తే, మీరు సీపోర్ట్లో, all of you had seen in 2008 how Kasab and this Pakistani terrorists had entered and created a mayhem in our nation, commercial capital. It all needs little oversight, let go attitude. And it costed us 300+ lives. And ఇది స్మగ్లింగే కదా, ఇవి కదా అని చెప్పి ఎవ్రీ పార్ట్, ఇప్పుడు పెట్రోల్ ఎంత కల్తీ జరుగుతుంది. మనోహర్ గారికి వెళ్ళి ఒక గౌరవ ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి సీజ్ చేయాల్సిన, ఇఫ్ విజిలెన్స్ ఈస్ డూయింగ్ దర్ జాబ్ వెల్, we don't have to do it. సో మాకు ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి. అండ్ ముఖ్యమంత్రి గారు మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పి. ఈవెన్ మా అందరికీ కూడా క్యాబినెట్ కలీగ్స్కి కానీ, ఎమ్మెల్యేస్కి కానీ అందరికీ
నో మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికీ కల్పించుకుంటే మీ అందరికీ స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయని, దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ యూ టు డూ ఇట్? అండ్ వీఆర్ హియర్ టు డూ గుడ్ ఫర్ పీపుల్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ వీఆర్ కమిటెడ్. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. Let me reiterate. And we believe in what we do, what we are saying. It is not going to be comfortable, but we have to put things back on track. మన ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా సెంట్రల్ లీడర్షిప్ కానీ సెంట్రల్ బ్యూరోక్రసీ కానీ దెర్ ఇస్ వన్ థింగ్ కన్సిస్టెంట్. దే సెడ్ యువర్ ఆంధ్రప్రదేశ్ యూస్ టు బి అ మోడల్ స్టేట్ ఫర్ బ్యూరోక్రసీ. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఉండాలి అని అనుకునే స్థాయి నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండకూడదు మీ ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తుంది. తిరిగి మీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తిరిగి ప్లీజ్ పుట్ ఇట్ బ్యాక్ ఆన్ ట్రాక్ అని మీ అందరూ చూస్తుండగా, ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రమ్ అవుట్ సైడ్ యాజ్ అన్ అవుట్ సైడర్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ బయట ఉండి 10 years 12 years ఐ రియలీ బిలీవ్డ్ ఇన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ దే కుడ్ డూ సంథింగ్. మీరు సిస్టమ్స్ని బలోపేతం చేయాలి, కానీ మీరు కూడా ఉండి నిస్సహాయతో చూస్తూ ఉంటే దెన్ వేర్ వుడ్ యూ టెల్ మీ సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడో చెప్పండి. అప్పుడు మీకు రోడ్ల మీదకి వచ్చి కొట్టుకుంటారు అంతే. సో ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు యూ, ద ఓనస్ ఈజ్ ఆల్సో ఆన్ యూ. యూ హ్యావ్ టు టేక్ అప్ రెస్పాన్సిబిలిటీ. అండ్ వీఆర్ దట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం. వీఆర్ రియలీ కమిటెడ్. Any kind of political pressures, grassroots issues, కొంచెం వేరుగా ఉండొచ్చు. We'll address that part. And this is what I would like to communicate to you. And as district collectors, you are not just administrators, you are the driving force behind the implementation of our government's vision for development, welfare and public service. Your leadership and ability to translate policies into actionable outcomes directly impact the lives of millions across Andhra Pradesh. Under the dynamic leadership of our Honorable Chief Minister, Sri Nara Chandrababu Naidu Garu, we have embarked on numerous transformative initiatives aimed at fostering sustainable development, improving livelihoods, and ensuring social justice for all sections of society. The conference provides us an opportunity to review our progress, identify challenges, and chart a clear roadmap for achieving our collective goals. And thank you for this opportunity, sir.